అయితే ఇదంతా జరిగాక మిగతా ముఖ్యంగా ఏవైతే బీద దేశాలు ఉన్నాయో, మన ఇండియా కానీ, అటు ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఇటు మెక్సికో కానీ, ఇటు నేపాల్, మన చుట్టూ ఉన్న చిన్న దేశాలు కానీ చాలా పెద్దగా ఈ సరోగసీ అంటే ఫారిన్ కపుల్స్ వచ్చి సరోగేట్ మదర్స్ని ఈ కంట్రీస్ నుంచి తీసుకునేవాళ్ళు. కమర్షియల్ సరోగసీ, ఫారినర్స్ ఎందుకు కనడం, మనము వీళ్ళు కనిస్తారు అనే ఇది దాంతో వీళ్ళ చేత కనిపించుకోవడం అనేది మొదలైంది. చాలా పెద్ద ఎత్తున ఇది ఒక ర్యాకెట్ లాగా చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. దాన్ని ఫర్టిలిటీ టూరిజం అని ఇలాంటి కంట్రీస్ అన్నిట్లోనూ వెళ్ళేది. ఇంతకన్నా ముందే ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధమవుతున్న దేశంలో మ్యాక్సిమం సరోగేట్ మదర్స్ ఉన్నారు. ఎందుకంటే 2009లోనే అక్కడ లాస్ వచ్చాయి సరోగసీకి. సో వాళ్ళు ఏం చేశారంటే సరోగసీ ఈజ్ లీగల్ అక్కడ. దాంతో అక్కడ ఉక్రెయిన్ వనితలకు ఏంటంటే మంచి స్ట్రాంగ్గా ఉంటారు. సో వాళ్ళు రెగ్యులర్గా ఇదే పని అనమాట, ఇంకా సరోగసీ చేయడం. అందుకనే మ్యాక్సిమం సరోగేట్ మదర్స్ అక్కడ ఉన్నారు. ఈ ఏవైతే చిన్న కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే బీద కంట్రీస్ ఉన్నాయో, ఇక్కడి నుంచి తీసుకోవడం కమర్షియల్గా మొదలయ్యాక చాలా పెద్ద ఎత్తున మన కంట్రీలో కూడా చూసాము ఎలా జరిగేవో ఇంతకు ముందు వరకు. సో ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నీ బ్యాన్ చేసాయి కమర్షియల్ సరోగసీని. నేపాల్, మెక్సికో, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంకా కొన్ని కంట్రీస్ బ్యాన్ చేసాయి. ఇప్పటికీ స్టిల్ లీగల్ ఇన్ యుఎస్, రష్యా, యుక్రెయిన్, తర్వాత యూరోపియన్ కంట్రీస్, వీటన్నిటిలోనూ ఇంకా లీగల్గా కమర్షియల్ సరోగసీ అలౌడ్. ఇక్కడ మనకు కూడా బ్యాన్ చేసినట్టున్నారు కదండి ఇతర దేశాల వాళ్ళు వచ్చి. ఇప్పుడు బ్యాన్ మనకి ఇక్కడ సరోగసీ 2021లో కొత్త చట్టం వచ్చాక బ్యాన్ చేశారు. అప్పటిదాకా చాలా అసలు ఎలా అంటే పుట్టగొడుగుల్లాగా. నాకు సరోగసీ తోటి ఫస్ట్ అనుభవం 2003లో మేము ఈ అనవసరమైన గర్భసంచి ఆపరేషన్స్ మీద పెద్ద క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే మేము ఆడవాళ్ళకి గ్రామాల్లో ఈ గైనిక్ క్యాంప్స్ చేసేవాళ్ళం. అక్కడున్న ఒక సెంటాన్స్ హాస్పిటల్ ఉండేది వరంగల్లో, వాళ్ళ ద్వారా ఆ చేస్తున్న క్రమంలో నాకు మంచి గైనకాలజిస్ట్ ఒక ఆవిడ పరిచయం. ఆవిడ రోజుకి 400-300 మంది అమ్మాయిలను కూడా చూసేవాళ్ళు. అంత కమిటెడ్ ఆవిడ. వీరేశలింగం పంతులు గారి మునిమనోరాలు. ఓకే. సో ఆవిడ చాలా కమిటెడ్ లేడీ. ఆవిడతో పాటు మేము గ్రామాల్లో ఈ క్యాంప్స్ నిర్వహించేవాళ్ళం. ఆ క్యాంప్స్లో చేస్తున్న క్రమంలోనే నేను అనవసరంగా గర్భసంచి ఆపరేషన్లు చేస్తున్నారు, హిస్టెక్టమీస్, వాటి మీద మేము క్యాంపెయిన్ చేసాం. ఆ క్యాంపెయిన్లో నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఒక తాండాకి వెళ్ళాను. ఆ తాండాలో అత్తగారు గర్భంతో ఉంది, కోడలు గర్భంతో ఉంది. నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఆవిడకి 50 ఏళ్ళు ఉంటాయి, 50-55 ఏళ్ళు, వాళ్ళకి ఏజ్ కూడా తెలీదు. లంబాడా తాండా అది. సో ఏంటి మేము ఇద్దరు ఎలాగయ్యారు, ఇంకా కంటూనే ఉన్నామా అమ్మా అని నేను జోక్గా అడిగా. కంటూనే ఉన్నాము, పైసలు వస్తాయి కదా అన్నది. అదేంటి పైసలు ఏంటి అంటే 30-40 వేలు వస్తాయి ఒకేసారి, అప్పులు తీరుతాయి అంది. అంటే ఎన్నోసారి కంటున్నావు, ఎవరి కోసం కంటున్నావు అంటే ఏమో డాక్టర్ చెప్తాడు, డాక్టరే చేస్తాడు, మేము కంటున్నాము అని చెప్పింది. ఆవిడకి నేను అడిగా ఏం ప్రాబ్లమ్స్ లేవా అంటే ఎందుకు ఉండవు, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, డాక్టరే మందులు ఇస్తూ ఉంటాడు. షాక్ అయ్యా అనమాట నేను. ఏంటి 30-40 వేలకి వీళ్ళు కంటున్నారు, 9 నెలలు మోసి, అసలు ఇంకా అసలు ఆమె పరిస్థితి ఏంటి, నడవలేకుండా ఉంది, అయినా ఎందుకు కంటున్నావు అని అడిగా. అంటే కనుక తప్పదు, మాకు డబ్బులు ఎలా వస్తాయి, ఇంకా మిగతా టైం పని చేయరట, చేయలేరు వాళ్ళు పని. కాదు నాకు అసలు అర్థం కాక, ఇప్పుడు సరే ఎందుకు సరోగసీకి వెళ్తున్నారు అనేది మనం అదర్ టాపిక్ మాట్లాడదాం. నిజంగా ఒక అండాన్ని తీసుకొచ్చి వేరే గర్భాశయంలో కనుక పెట్టినట్టయితే నిజానికి వాళ్ళ హెల్త్ ఇష్యూ కూడా ఆ పిండం మీద పడుతుంది కదా, పడదా? పడుతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు తల్లి ఏది అందుకనే కదా ఇలాంటి వాటి అన్నిటికీ యాక్చువల్లీ టెస్ట్లు చేసి ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏవీ లేవు. ఇప్పుడైతే ఒక 10 రకాల రోగాల్ని లిస్ట్ అవుట్ చేశారు. HIV కానీ ఇంకోటి కానీ, ఆమెకున్న హెల్త్ ఇష్యూస్, జెనెటికల్ డిసీజెస్ అన్నీ చూసాకనే అప్పుడు ఆమెని సెలెక్ట్ చేసుకుంటారు. అవన్నీ ఉండేవి కావు కదా పూర్వం. ఇప్పుడు కొన్ని ఎంత ఇదైందంటే ఇండియాలో కనేసి ఫారిన్ కప్పులు కన్నాక ఆ చైల్డ్ బాగాలేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ అయితే ఇక్కడే పడేసిపోయారు. దాని మీద పెద్ద కేసు అయింది సుప్రీంకోర్టు వరకు.
సో అలా కనేసి బాగాలేదు, సరిగ్గా పిల్లలు పుట్టలేదు అంటే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు వికలాంగుల్ని. వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కదా, అందుకనే కదా ఈ చట్టం ఇప్పుడు తీసుకొచ్చింది 2021లో. తీసుకురాకముందు ఇంకా పరిస్థితి ఏంటంటే, నేను 2003లో చూసిన విషయము, మళ్ళీ ఎప్పుడైతే ఈ చట్టం మీద బాగా డిస్కషన్స్ వచ్చింది 2017 తర్వాత, ఆ టైంలో ఇంకా చూసింది ఏంటంటే కంప్లీట్గా హాస్టల్స్ నడుపుతున్నారు. ఏంటి, ఇలాంటి ఉమెన్ని ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు ఇంప్లాంట్ చేయగానే తీసుకొచ్చి హాస్టల్లో పెడతారు. 9 నెలల్లో 8 నెలల్లో వీళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళ సొంత పిల్లల్ని చూడొద్దు, ఏమీ చూడొద్దు. వీళ్ళకి వచ్చే డబ్బు కోసం వీళ్ళు హాస్టల్లో ఉండాలి, అక్కడ పెట్టిన తిండి తినాలి. వాళ్ళు ఏమిది ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఏమి రకాల హార్మోన్ ఇంజెక్షన్స్ వీటన్నిటిని భరిస్తూ ఉండాలి. అలా చేసిన ఆమెని ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. మూడోసారి అయినాక డబ్బులు రాలేదని లీగల్గా ఇష్యూ కోసం వచ్చింది ఆవిడ. ఎందుకమ్మా కంటావు, తనకు ఆల్రెడీ 2 పిల్లలు, భర్త అంత హెల్త్ సరిగ్గా లేదు, ఈమె కంటనే ఉంది అలాగా. ఏంటమ్మా అంటే హాస్టల్ పోయి ఉండాలమ్మా, అక్కడ ఏమీ తెలియదు. చాలా కడుబీద వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ముందు అన్ని టెస్ట్ చేస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, ఇష్టం వచ్చిన హార్మోన్ ఇంజెక్షన్స్ వాళ్ళు ఇష్టం అన్నమాట, అన్నీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు నోరు మూసుకుని వాళ్ళు చెప్పినట్లు వినాలి, ఆ జైళ్ళల్లో పడి ఉండాలి. మళ్ళీ కన్నాక అయిపోయాక వీళ్ళని పంపిస్తారు. అందులో మన దగ్గర లాస్ చాలా అద్భుతమైన స్ట్రిక్ట్. అదే అప్పటికి లానే లేదండి, సరిగ్గా లా లేదు. 2021లోనే వచ్చింది. అంతకు ముందు అంత లా కానీ ఇది కానీ అప్పుడే కదా ఎంత అప్రోర్. మన హైదరాబాద్లో కూడా 36 మంది ఉమెన్ని ఇలానే వాళ్ళు లాక్ చేసేసి ఒక హాస్టల్లో, ఒక హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ కోసం ఇలా సెంటర్స్ నడిపేవాళ్ళు. అక్కడ లాక్ చేసి పెడితే వీళ్ళు రెస్క్యూ చేశారు హెల్త్ డిపార్ట్మెంట్ వెళ్ళి. అప్పుడు తెలిసిన విషయాలు తెలుసుకుని అంతా షాక్ అయ్యారనమాట. ఎన్నిసార్లు అవుతున్న వాళ్ళు, వాళ్ళకి కనీసం వాళ్ళ ఆరోగ్యం గురించి తర్వాత కానీ ఇన్సూరెన్స్ కానీ ఏముండదు. వీళ్ళు ఇచ్చే డోనర్ ఇచ్చే 2 లక్షలు అనేవాళ్ళు ఆ రోజుల్లో, వీళ్ళకి వచ్చేదో 50,000 ఎంతో వచ్చేవి. వీళ్ళ ఆరోగ్యము, వీళ్ళ తర్వాత పరిస్థితి, మీ ఉన్న పిల్లల పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా ఇష్యూ ఉండేది. అదంతా అయ్యాకే 21లో మనకి మొన్న 2021 జూన్లో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇది యాక్చువల్లీ అండి నాట్ ఓన్లీ దీనికి చాలా రిలేటెడ్ చాలా ఉన్నాయి. ట్రాఫికింగ్ ఉంది, దీనికోసం ఉమెన్ని ట్రాఫిక్ చేస్తారు. ఈ మధ్య కాలంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళతో కలిసి ఒక NGO చేసిన ఒక సర్వేలో రోహింగ్యా ఉమెన్, మీరు వింటున్నారు కదా, రోహింగ్యాస్ మయన్మార్ నుంచి వచ్చేస్తున్నారు, వాళ్ళని ట్రాఫికింగ్ చేస్తున్నది ఓన్లీ దిస్ పర్పస్ కోసం. గుజరాత్, ముంబై, మహారాష్ట్రలో, తర్వాత ఈవెన్ ఇన్ హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్లో వీళ్ళని తీసుకెళ్ళి ఇదే పని సరోగసీ కోసమే ట్రాఫికింగ్ చేస్తున్నారు. వాళ్ళని వాడుకోవడం, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు వీళ్ళని చేయగలిగినంత పడి ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు పాడైనప్పుడు చంపేయడమో వదిలేయడమో. బికాస్ దే ఆర్ నాట్ రిజిస్టర్డ్, దే ఆర్ రెఫ్యూజీస్. ఎక్కడ కూడా వాళ్ళకు ఆధార్ కార్డు కానీ ఓ రిజిస్ట్రేషన్ కానీ వీళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా ఇదని కానీ ఎక్కడా ఉండేదు. వాళ్ళ గురించి వెతుక్కునే వాళ్ళు ఉండరు. సో ఎవరైతే ఇలాంటి ఆర్ఫన్స్ ఉంటారో, ఇలాంటి రెఫ్యూజీ ఉమెన్ ఉంటారో, వాళ్ళని వాళ్ళ అండాల కోసం కానీ వాళ్ళ ఏంటి సరోగసీ కోసం కానీ ఇలాంటివి చేయడం కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా అంటే స్త్రీ పునరుత్పత్తి చేయగలదు అనేది కూడా ఒక వ్యాపారం. ఆ స్త్రీని ఆ పునరుత్పత్తి కోసం వాడుకోవడం అనేది కూడా ఒక వ్యాపారం. ఎంత ఘోరమైన వ్యాపారం అంటే, ఇది ఎంత పెద్ద లాబీ ఉందంటే దీనికి, చాలా డబ్బు గల హాస్పిటల్స్, డాక్టర్స్, దీనికి ఒక పెద్ద లాబీ. దీన్ని ఎలాగైనా నడిపించడానికి, వాళ్ళకి కావాల్సినట్లుగా నడపడానికే నడుస్తుంది. దీని మీద పార్లమెంట్లో బిల్లు వచ్చినప్పుడు కూడా చాలా దీన్ని అంటే ఆపాలని చూశారు. బట్ వన్ గుడ్ థింగ్ ఈజ్ మనకి మొత్తానికి చట్టం వచ్చింది. ఆ చట్టం సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చాక కొంత ఇప్పుడు భయపడుతున్నారు, ఆగింది. కమర్షియల్ అంటే బ్యాన్ చేయలేదు మన కంట్రీలో సరోగసీని, బట్ కమర్షియల్ సరోగసీని ఆపారు. ఓన్లీ అల్ట్రూయిస్టిక్ అంటే ఎవరైనా తన ఇష్టంతో వాళ్ళ కపుల్కి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చి వితౌట్ టేకింగ్ ఎనీ మనీ,
దేనికి మనీ తీసుకోకుండా మిడిల్ మెన్ కానీ ఆమె కానీ అటు హాస్పిటల్ వాళ్ళు కానీ ఓన్లీ ఫర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ తోటి ముందుకు వస్తేనే సరోగసీ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లోనే లేదా లీగల్గా చూస్తే 2021 తర్వాత అన్ని సరోగసీ క్లినిక్స్కి కొంత టైం ఇచ్చారు. ఆ టైం మొన్న అయిపోయింది, జూన్ 2022 జూన్లో అయిపోయింది. కొన్ని రాష్ట్రాలలో ఆ టైంని ఎక్స్టెండ్ చేసి ఈ నవంబర్ వరకు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, కర్ణాటక, తమిళనాడు వీళ్ళందరూ తీసుకున్నారు కొంత టైం మాకు. ఎందుకంటే దానికి కావాల్సిన స్టేట్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం, అప్రాప్రియేట్ అథారిటీని ఏర్పాటు చేయడం, వీటన్నిటికీ టైం పడుతుంది అనేసి తీసుకున్నారు. సో కానీ ఇప్పుడు చీకటి మాటన జరుగుతోంది. ఎందుకంటే అటు చట్టం కరెక్ట్గా వచ్చాక కానీ ఇంప్లిమెంటేషన్ ఇంకా అవ్వలేదు. మన దేశంలో ఏంటంటే ఒక చట్టం వస్తే కొన్నేళ్ళు పడుతుంది. మేము చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ తెస్తే 4 ఏళ్ళు పట్టింది రూల్స్ కోసం. దీనికి రూల్స్ వచ్చాయి కానీ బోర్డులు కొన్ని చోట్ల అయ్యాయి, కొన్ని చోట్ల కాలేదు. మన తెలంగాణలో అట్లీస్ట్ బోర్డు అయినా వేశారు, ఇప్పుడే పని మొదలు పెట్టారు. మన తెలంగాణలో దాదాపు 230 క్లినిక్స్ ఉన్నాయి. ఏవి ఐవీఎఫ్ క్లినిక్స్ విన్నారు కదా, ఐవీఎఫ్ క్లినిక్స్ ఉన్నాయి. తర్వాత ఒక 38 సరోగసీ క్లినిక్స్ ఉన్నాయి. వీటన్నిటికీ విజిట్ చేసి బోర్డు మెంబర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అది 3 ఏళ్ల వరకే ఉంటుంది సరోగసీ. దానికి ఐవీఎఫ్కి క్లినిక్స్కి 5 ఏళ్ళు. సో అది ఆ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. మేమందరం బోర్డులో ఉన్న వాళ్ళం అందరం వెళ్తున్నాం టీమ్స్గా చూడడానికి క్లినిక్స్ వెళ్తూ. ఈ మధ్య నేను దాదాపు 2 నెలలు 3 నెలల్లో ఒక 50 క్లినిక్స్ చేసాం. నేనైతే ఒక 25-30 క్లినిక్స్కి వెళ్ళాను. చాలా బాధ అనిపిస్తుందండి వాటిల్లో కనువిప్పు కూడా. ఎందుకంటే సరే మనకి అంత టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోవచ్చు. ఎందుకు సోషల్ వర్కర్స్ని వేశారు దాంట్లో అంటే డెఫినెట్గా ఒక ఎంబ్రియాలజిస్ట్, గైనకాలజిస్ట్తో పాటు సోషల్ వర్కర్ని వేశారు టీంలో. ఆ స్త్రీలు ఏ విధంగా వాళ్ళ హక్కులు హరింపబడుతున్నాయి దీని ద్వారా అసలు ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి వేశారు. కొన్ని క్లినిక్స్ ఎలా ఉంటాయి అంటే చాలా బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, డాక్టర్స్ అందరూ ఉంటారు. రికార్డ్ చూస్తే ఏం జరగట్లేదు అని ఉంటుంది. ఎందుకు జరగట్లేదు అంటే రావట్లేదండి ఎవరు అని అంటారు. అది కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు, ఎందుకంటే మేము వస్తున్నాము అని ముందే చెప్పాలి. ముందే చెప్తే పేషెంట్స్ ఉండరు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎవరిని చూసినా ఫారినర్సే. ఇదంతా ఫర్టిలిటీ టూరిజం, అందరూ ఫారినర్సే. ఎందుకంటే వేరే కంట్రీస్లో చాలా కాస్ట్లీ ఈ పద్ధతి అంతా, ఐవీఎఫ్ ఇదంతా. వీళ్ళందరూ వచ్చి ఎవరి ఎగ్ వాడుకుంటున్నారో, ఎవరి స్పర్మ్ వాడుకుంటున్నారో, ఎవరి ఎంబ్రియో తయారైపోతుందో ఈ ల్యాబుల్లో తెలియదు. ఎగ్జాక్ట్లీ. అసలు చట్టం కూడా ఆపలేదేమో ఇలా చెయ్యాలి. ఎవరికి వాళ్ళగా ఉండాలండి. ఇప్పుడు ఒక కప్పులు ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు పుడితే వెళ్ళని గుడ్డు, పిల్లలు పుట్టని పక్షంలో అసలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరన్నా ఉన్న దత్తత తీసుకోవడమా, లేదంటే వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి చేసుకుంటే పర్వాలేదండి. జెనెటికల్గా నా రక్తమే దాంట్లో పుట్టే బిడ్డలో ఉండాలి, నా జీన్సే ఉండాలి అనే ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తుంది ఆ కపుల్ని. ఇవాళ పొద్దున్న మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగింది, చాలా బాగా అనిపించింది ఆ క్వశ్చన్. నిజంగా ఏంటంటే సరోగసీకి వెడితే ఈ ఒరిజినల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో స్పర్మ్ ఎగ్ వీళ్ళు ఇచ్చిన వాళ్ళకి హ్యూమన్ టచ్ ఉండదు. యాక్చువల్లీ ఆ తల్లి మొయ్యదు, ఆ తల్లి కనదు, ఆ తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వదు. సరే బ్రెస్ట్ మిల్క్ లేకపోతే ఇవ్వని తల్లులు కూడా ఉన్నారనుకోండి, నేను కాదనట్లేదు. ఇవ్వని వాళ్ళు ఉన్నారు, వైస్ వెర్సా అన్ని రకాలుగాను మన సొసైటీలోనే ఉన్నారు. అంటే నేనది ఏంటంటే నిజానికి ఎవరైతే సరోగసీ మదర్ ఈ 9 నెలలు మోస్తారో వాళ్ళ ఆలోచన విధానం రాదా? వాళ్ళు టెన్షన్ పెడితే వీళ్ళు లోపల బేబీ రెస్పాండ్ అవ్వకుండా ఉంటారా? వాళ్ళకి వచ్చే అన్హెల్దీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి లింకప్ అవ్వకుండా ఉంటాయా? సపోజ్ నార్మల్ డెలివరీ అయింది అనుకుందాం. నార్మల్ డెలివరీ అయితే ఆ తల్లికున్న ఇన్ఫెక్షన్స్ ఆటోమేటిక్గా పిల్లలు అవ్వదండి. వీటిల్లో ఖచ్చితంగా సిజేరియన్ నార్మల్ చేయనీయరు. ఎందుకంటే బేబీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాక బేబీకి ఏదైనా అవుతుందని అసలు చేయనీయరు. దీని మీద ఒక గమ్మత్, ఒక సర్వే అయింది, ఒక రీసెర్చ్ జరిగిందనమాట. ఒక 100 చిల్డ్రన్ ఎవరైతే హూ వర్ బార్న్ త్రూ సరోగసీ వాళ్ళ మీద ఒక రీసెర్చ్ చేశారు యుఎస్లో. చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే
అంటే వీళ్ళ గ్రోత్ 7 years వరకు చూశారు. ఈ పిల్లలు పెరిగే విధానం ఎలా ఉంది, నార్మల్ చిల్డ్రన్ పెరిగే విధానం ఎలా ఉంది అనేది. ఇనీషియల్గా ఫస్ట్ 2 years తల్లిదండ్రులకు ఏంటంటే అది ఒక అద్భుతం. ఎందుకంటే తమకు పిల్లలు లేరు, చాలా పిల్లలు కావాలనుకుని ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఇలాగా కలగడం అనేది చాలా అద్భుతం కాబట్టి బాగా చూసుకున్నారట. తర్వాత నెక్స్ట్ ఆ బిడ్డ ఒక 3-4 years వచ్చాక అంత ఇంట్రెస్ట్ తగ్గింది. యాక్చువల్లీ రెగ్యులర్గా మామూలుగా పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటారో అంత ఇంట్రెస్ట్ వీళ్ళకి లేకపోవడం. స్లోగా మళ్ళీ ఇంకా పెద్ద అయ్యేంత వరకు చూసారు వాళ్ళు 7 years వరకు. చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పేరెంట్. కానీ ఏమైనా కానీ ఎవరైతే కన్నారో న్యాచురల్గా వాళ్ళకు ఉండే అంత సైకలాజికల్గా మీరు అనే ఏదైతే అటాచ్మెంట్ ఉంటుందో అది కొంత తక్కువే ఉంటుంది అని. సో ఇట్ ఆల్ డిపెండ్స్ కేస్ బై కేస్. కానీ మనం ఒకటి చెప్పచ్చండి, డెఫినెట్గా ఏదైనా ఇట్ ఈస్ అన్యాచురల్ కదా మనం చేసే. ఈ సరోగసీలో చాలా విధానాలు ఉన్నాయండి. వెదర్ అంటే సరోగసీ, ట్రెడిషనల్ సరోగసీలో మీరు సినిమా వచ్చింది చూసారో లేదో, చోరీ చోరీ చుప్కే చుప్కే, అవును గుర్తుందా? సల్మాన్ ఖాన్ అదొకటి. ప్లస్ సరోగసీ మీద అప్పట్లోనే సౌందర్య ఒక సినిమా వచ్చింది, 9 నెలలు. అవును, ఈ సినిమాలో చూడండి సరోగసీలో ఆ చుప్కే చుప్కే దాంట్లో ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్, ఆమెను తీసుకెళ్ళి ఫారిన్ మరి ఆమె చేత ట్రెడిషనల్ సరోగసీ అంటే అతనే పాల్గొని ఆ బిడ్డకు అనేట్టు చూస్తారు. సో అలాంటి ట్రెడిషనల్ సరోగసీయే ఉండేదండి. ఇప్పుడు నేను చెప్పే పూర్వం బాబిలోన్ ఆ రోజుల్లో కూడా ట్రెడిషనల్ సరోగసీయే ఉండేది. అంటే ఒప్పుకున్నాక భార్య భర్త ఎవరో ఒక అమ్మాయిని, బీద అమ్మాయిని ఓకే అనిపించి ఆమె చేత హస్బెండే తను న్యాచురల్ వేలో ఫర్టిలైజేషన్ అది జరిగేది. తర్వాత మళ్ళీ మదర్ ఒరిజినల్ వైఫ్ ఎగ్ అయితే అందులో ఉండదు, ఉండదు. ఆ విషయంలో అసలు ఒరిజినల్ మదర్కి ఏమి జెనెటికల్ లీనియేజ్ ఉండదు పిల్లలతోటి. అది ఎందుకండి? తర్వాత ఇంకొకటి ఎప్పుడైతే నేను చెప్పానో 19th centuryలో ఈ ఆర్టిఫిషియల్ ఎగ్ ఇవన్నీ తయారు చేయడం మొదలు పెట్టాక కొంత ఏంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా, అంటే తను ఒప్పుకుంటే ఆమెకి భర్తదే స్పర్మ్ దాంట్లో పెట్టడం, ఎంబ్రియో తయారు చేసేట్టు చూడడం, అది ట్రెడిషనల్ సరోగసీ. ఇది చాలా వరకు జరుగుతూనే ఉంటాయండి. ముఖ్యంగా తెలియకుండా బయటికి రాకుండా ఎక్కువగా జరుగుతాయి. పిల్లలు లేని వాళ్ళకి బాగా డబ్బున్న కుటుంబాల్లో కూడా జరుగుతుంది. ఇది ఏం తెలవకుండా మేజర్గా బయటకు వచ్చే కేసెస్ అన్ని కూడా సెలబ్రిటీ కేసెస్ బయటకు వస్తాయి. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, తర్వాత మనకి గారు, అంటే జనాలకి ఇంట్రెస్ట్ కూడా కదండి. ఎవరో తెచ్చుకున్నారు అలాగా చేసుకున్నారు అంటే జనాలకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? అవును, ఇలాంటి వాళ్ళు అంటేనే సెలబ్రిటీస్ అంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ నిజానికి సరోగసీకి వెళ్ళాలనుకునే పేరెంట్స్కి లీగల్గా ఉన్న ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏం చెప్తారు? ఒకటండి, కమర్షియల్ సరోగసీలో ఏం చేస్తారంటే ఎయిదర్ కపుల్ యొక్క ఎగ్ స్పర్మ్ కలిపి జైగోట్ తయారు చేసి దాన్ని ఎంబ్రియోని లోపల పెట్టి అదొక టైప్. ఇంకొకటి, ఒకవేళ అమ్మాయికి అసలు ఆ ఛాన్సే లేదు తల్లికి అంటే ఈవిడ ఎగ్తోనే చెయ్యొచ్చని. ఇంకో పద్ధతి ఏంటంటే 2 డోనర్స్, ఎవరివో డోనర్స్ స్పర్మ్ డోనర్స్ ఎగ్ తీసుకొచ్చి ఈమెకి IVF చేసి దాని ద్వారా చేయించడం. ఇలాగా 4-5 పద్ధతులు ఉన్నాయి. బట్ ఇది కమర్షియల్ సరోగసీలో నడిచేది, ఇన్నాళ్ళు నడుస్తుంది. అంటే డోనర్ ఎవరో అయి ఉండొచ్చు. కొన్ని చోట్ల ఇప్పుడు US లాంటి చోట్లలో అయితే ఒక్కొక్క బాగా సెలబ్రిటీ వాళ్ళ స్పర్మ్స్ కానీ, లేదు అంటే హైలీ ఇంటెలిజెంట్ హైలీ సక్సెస్ఫుల్ మెన్ యొక్క స్పర్మ్స్ కానీ, అలానే ఉమెన్ యొక్క ఎగ్స్ కానీ చాలా ధర పలుకుతాయి. వాటిని తీసుకొచ్చి వీళ్ళు చేయించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మనకు కూడా వచ్చేసిందండి అది, మనకు ఉండే ఉంటుంది, బయటికి రాదు అంతే. ఎందుకంటే మేము ఆ క్లినిక్స్కి వెళ్తే ఆశ్చర్యం వేస్తుంది, ఎవరిది దాచారు, ఇది ఎవరి స్పర్మ్, ఏదో మార్కింగ్ ఉంటుంది, మేము చెక్ చేయాలి కాబట్టి మార్కింగ్ ఉందా లేదా చెక్ చేస్తాం, వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా అని. అది ఏమైనా జరగచ్చండి. ఇట్ ఈస్ సైన్స్, టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, ద టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, ఏదైనా చేయొచ్చు.